వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. 29న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు. ఎమ్మెల్సీ పదవులకు కడియం కౌశిక్ రెడ్డి రాజీనామా, 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఫార్మాసిటీ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల లాబీకి లొంగిపోయారా అని రేవంత్ ను ప్రశ్నించారు. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు రైతులు సంబరాలు చేసుకున్నారని, కానీ మాట మార్చడంతో వాళ్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 35 రోజులు కూడా కాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒకదాని తర్వాత ఒక హామీ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు 5 ఏళ్ల పాటు తమకు అధికారం ఇచ్చారని, ఎప్పుడు ఏ పని చేయాలనే ప్రణాళిక తమకుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ఆఫీసులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేశారు. అనంతరం షర్మిల, అనిల్ సోనియా గాంధీ నివాసానికి వెళ్లి కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. కర్ణాటక, తెలంగాణలో గెలిచామని, ఏపీలోనూ గెలిచి తీరుతామని అన్నారు. 2024లో కాంగ్రెస్ అనేది 2020 మ్యాచ్ అన్నారు. అయితే కుటుంబంలో కుట్ర చేస్తున్నారని జగన్ చెప్పడం సరికాదన్నారు. చాలా మంది వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు తులసిరెడ్డి. ఇక ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు షర్మిల. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ ఒక భాగమన్నారు. వైఎస్ఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడలోనే తాను నడుస్తా అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాహుల్ ను ప్రధానిగా చూడడం వైఎస్ఆర్ కళని, అది నెరవేర్చడానికి తాను కాంగ్రెస్ లో చేరానన్నారు షర్మిల. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ అయినా తమకు ఒకటే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తామన్నారు. జగన్ ను విమర్శించే టీడీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు. చంద్రబాబుది కుటుంబాల్లో చిచ్చు పెట్టే మనస్తత్వమని, సోనియాను కలిసి జగన్ ను జైలుకు పంపారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. వైఎస్ షర్మిల ఏ పార్టీలో చేరినా తమకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. చాలా మందికి చాలా రకాల ఆశలుంటాయని, అలాంటి ఆశ వైసీపీలో నెరవేరకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారన్నారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించగా ఇప్పుడు మరో పార్టీలో చేరారని అన్నారు సుబ్బారెడ్డి. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు జరిగే నష్టమేం లేదన్నారు ఆయన. షర్మిల కాంగ్రెస్ లో చేరితే తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు కొడాలి నాని. ఆమె కాంగ్రెస్ లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందని అన్నారు. పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ కు 1% ఓటు బ్యాంకు కూడా లేదని చెప్పారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని ఆరోపించారు. ఎవరి తండ్రి చనిపోయినా పిల్లలను చంద్రబాబు బలి చేస్తారని అన్నారు. తమకు పనికిరాని వాళ్లు టీడీపీకి పనికొస్తారన్నారు కొడాలి నాని. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ బలోపేతమైందన్నారు మాణికం ఠాగూర్. షర్మిలకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ ఏపీ మిషన్ ప్రారంభమైందని తెలిపారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలని బీజేపీకి అనుకూలమే అన్నారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందని ఆరోపించారాయన. ఏపీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నారు మాణికం ఠాగూర్. ఏపీసీసీ చీఫ్ మార్పు ప్రకారం గిడుగు కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ను మార్చినా ఇబ్బంది లేదన్నారు. పదవులు ముఖ్యం కాదు, కార్యకర్తగా పనిచేస్తారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. షర్మిలతో కలిసి టీంగా పనిచేస్తామని గుడుగు రుద్రరాజు అన్నారు. ఏపీ టీడీపీ ఆఫీసులో జయహో బీసీ వర్క్ షాప్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు సహా బీసీ నేతలు హాజరయ్యారు. రేపటి నుంచి టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు నేతలు. పాలన అంటే 100 రూపాయలు దోచుకొని 10 రూపాయలు పంచడమా అని ప్రశ్నించారు చంద్రబాబు. బటన్ నొక్కుడు సంగతి సరే, బటన్ బొక్కుడు సంగతి ఏంటని విమర్శించారు. రాష్ట్రం మీద 13 లక్షల కోట్ల అప్పు ఉందని, బీసీల నెత్తిన 6.5 లక్షల కోట్లు అప్పు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు. 3 భవనాలు కట్టలేని సీఎం 3 రాజధానులు కడతారా అంటూ ఎద్దేవా చేశారు. అయితే అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు ఆయన.
విజయవాడలో ఏపీ బీసీ సదస్సు కొనసాగుతోంది. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి 40కి పైగా బీసీ కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు బీసీ నేతలు. వైసీపీ పాలనలో బీసీల బతుకులు మారుతున్నాయన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. బీసీలు బాగుపడితే విపక్షాలకు కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లబ్ధిదారుల డేటా ఉండగా అభయహస్తం దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు. పథకాల అమలు జాప్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతుందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు ఏపీ సీఎం జగన్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేసీఆర్ తో కలిసి జగన్ లంచ్ చేశారు. తుంటి మార్పిడి సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ లో ఉన్నారు కేసీఆర్. అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ కు వెళ్లి తల్లి విజయమ్మను కలుసుకున్నారు జగన్. దాదాపు 2 ఏళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వచ్చారు జగన్. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసు జారీ చేసింది. పార్టీ ఆఫీస్ ను వ్యాపార అవసరాలకు వాడుతున్నారంటూ నోటీసులు ఇచ్చింది. అందులో ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్ ఎప్పట్లోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని నోటీసుల ద్వారా ప్రశ్నించారు రెవెన్యూ అధికారులు. 2011 నుంచి తెలంగాణ భవన్ లో కమర్షియల్ వ్యవహారాలు నడుస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్ లో అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారం రోజుల్లో వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు సజ్జనార్. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి ఎప్పటిలాగే అద్దె బస్సులు నడుస్తాయన్నారు. సంక్రాంతి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్నారు సజ్జనార్. స్పెషల్ బస్సులను కూడా తిప్పుతామన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీ ప్రైవేట్ బస్ యాజమాన్య సంఘం సభ్యులు కలిశారు. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేయాలంటూ పవన్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కనీసం గ్లాస్ గుర్తైనా పోటీ పెట్టమని కోరుతున్నారని గతంలో ఇదే తరహాలో పవన్ కి సవాల్ చేశారని ఆయన గుర్తు చేశారు. తన సవాల్ కి పవన్ స్పందించాలని కోరారు కాకినాడ ఎమ్మెల్యే. విజయవాడ వెస్ట్ నుంచి వెళ్లమంటే బాధగా ఉందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2009 నుంచి విజయవాడ వెస్ట్ స్థానంలోనే పోటీ చేస్తున్నానన్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచి చూపిస్తానని స్పష్టం చేశారు. మల్లాది విష్ణు తప్పకుండా తనకు సహకరిస్తారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. 2024 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో టీడీపీ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమన్నారు పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. జగ్గంపేటలో వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరిన సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం తనకు పోటీ కాదన్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే డబ్బు సంచులతో తిరుగుతున్నారని ఆరోపించారు జ్యోతుల నెహ్రూ. తిరువూరు దాడి ఘటనలో గాయాల పాలైన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు కేసినేని చిన్ని. తిరువూరు ప్రజలకు ఎంతో సేవ చేశానని అన్నారు. తిరువూరు ఘటన దురదృష్టకరమని అన్నారు. అక్కడ ఏం జరిగిందో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. విజయవాడ నుంచి తిరువూరు వచ్చిన కొందరు కావాలనే గొడవ పెట్టుకున్నారని చెప్పారు కేసినేని చిన్ని. చిత్తూరు వైసీపీలో గందరగోళం ఏర్పడింది. సమన్వయకర్త తానేనని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ప్రకటించుకున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి విజయానందరెడ్డి హాజరు కాగా అధికార కార్యక్రమానికి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు దుమ్మా కొట్టారు. ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో పాటు చిత్తూరు వైసీపీ నేతలతో పార్టీ హైకమాండ్ ఇప్పటికే చర్చించింది. ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు ఇన్ఛార్జ్ పార్టీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేయకపోవడంతో వైసీపీ క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పత్తిపాడులో విజయం సాధించి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలో కొందరు తనకు టికెట్ రాదంటూ పుకార్లు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పుకార్లు సృష్టించే వారికి ఈ పాటికే బీపీలు వచ్చి ఉంటాయని ఎద్దేవా చేశారాయన. పుకార్లను నమ్మొద్దని క్యాడర్ కు సూచించారు సుబ్బారావు. తెలంగాణలో కానిస్టేబుల్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని సూచించింది సింగిల్ బెంచ్. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త కమిటీ ముందు 4 ప్రశ్నలు ఉంచాలని చెప్పింది హైకోర్టు. 4 వారాల్లో కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ లో ఓయూ లేడీస్ హాస్టల్లోకి దుండగుడు చొరబడి డోర్లు కొట్టడానికి ఆందోళనకు దిగారు ఓయూ హాస్టల్ విద్యార్థినులు.
ఓయూ గేట్లు మూసివేసి రోడ్డుపై బైఠాయించారు. తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని భూ పరిపాలనా కమిషనరేట్ ముందు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నిరసనకు దిగింది. ధరణి విభాగంలో 2018 నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు 9 నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై భూ పరిపాలనా కమిషనర్ కు వినతి పత్రం అందించారు ఉద్యోగులు. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు నిర్వహించారు. రౌడీ షీటర్ నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఏఎస్ఐ రామకృష్ణ. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ కు ఫేవర్ చేస్తానంటూ ₹1,00,000 డిమాండ్ చేశారు ఎస్ఐ. అయితే చివరకు 20,000 బేరం కుదుర్చుకుని లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భైరవ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పార్పల్లి గ్రామంలో భైరవ కొండకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన కాలభైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు భక్తులు. ఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి రాహుల్, ప్రియాంకతో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు కూడా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ న్యాయ్ యాత్రపైన సమావేశంలో చర్చ జరిగింది. భారత్ జోడో న్యాయ్ యాత్రకు అందరికీ ఆహ్వానం అందించామన్నారు జైరాం రమేష్. మణిపూర్ లో 4 జిల్లాల్లో యాత్ర ఉంటుందన్నారు. నాగాలాండ్ లో 2 రోజుల పాటు యాత్ర సాగుతుందన్నారు. అసోంలో 833 కిలోమీటర్ల మేర 8 రోజుల పాటు యాత్ర జరుగుతుందని, 6,000 కిలోమీటర్ల మేర 15 రాష్ట్రాల మీదుగా యాత్ర సాగుతుందన్నారు జైరాం రమేష్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలో పర్యటిస్తున్నారు. అయితే కొడంబాకంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి నిర్మల. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు నిర్మలా సీతారామన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా దర్యాప్తు సంస్థలకు దొరకలేదన్నారు కేజ్రీవాల్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు కేజ్రీవాల్. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున మహారాష్ట్రలో మద్యం, మాంసం విక్రయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు ఆయన లేఖ రాశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సీఎం షిండేకు లేఖ రాయడం ఆయన వ్యక్తిగతమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత బీహెచ్ మాంసం, మద్యం విక్రయాల నిషేధంపై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.